కొంప చూస్తే పెద్ద డిస్కౌంట్ వచ్చేలా లేదు. సొంత కొంప అద్దె కొంప సొంత పంపేనా? నమస్కారం. రండి అల్లుడు గారు రండి. రండి. ఇందులో పెళ్లి కూతురు ఎవరు, నేను ఎవరిని చూడాలి? వీళ్ళలో అమ్మాయి లేదు, అమ్మాయి లోపల రెడీ అవుతోంది. మరైతే వీళ్ళందరినీ సర్దుకోమనండి. ఏం లేదు, చూపులు మొదట డిస్కౌంట్ ఉండదు. మరి ఏమంటారు? అంతే అంతే. రండి అల్లుడు గారు రండి, కూర్చోండి. మన పేరు సత్యం అండి. అందరూ డిస్కౌంట్ సత్యం అని పిలుస్తుంటారు. మీరు అమలాపురం సెంటర్ కి వచ్చి సత్యం అని అడగండి, అడ్రస్ చెప్తారా? చచ్చినా చెప్పరు. అదే డిస్కౌంట్ సత్యం అని అడగండి, ఇంటి ముందు దింపుతారు. అది మన లెవెల్. మరేనండి, మా వాడు మామూలుడు కాదండి. ఇది బాబు బతుకున్న రోజుల్లో హై స్కూల్ వరకు చదివిస్తానంటే స్కూల్ ఫీజులో డిస్కౌంట్ ఇవ్వలేదని చదవడం మానేశానండి. చిన్నప్పుడు ఒకసారి సబ్బు కొనుక్కోవడానికి వెళ్తే సబ్బులో డిస్కౌంట్ ఇవ్వలేదని చిన్నప్పటి నుంచి సబ్బు వాడమే మానేశానండి. తినే తిని దగ్గర నుంచి కట్టుకునే బట్టల వరకు డిస్కౌంట్ లేని ఏ పని చేయడు, ఏ వస్తువు కొండో. మరి మా అమ్మాయికి రేపటి నుంచి 2 పూట్ల అన్నం పెడతాడా, లేక డిస్కౌంట్ పెడతా 1 పూట పెడతాడా? జోకా? జోకులు వేస్తే బూతులు వచ్చేస్తాయి, అందులో డిస్కౌంట్ ఉండదు. మరి అదిగో అమ్మాయి వచ్చేసింది. సీర బలిగుంది. డిస్కౌంట్ లో కొన్నారా? కాదు, డబ్బులు ఇచ్చే కొన్నాం. పేరేమిటో? వీర వెంకట బాల త్రిపురా సుందరి సులోచన. డిస్కౌంట్ లేదా? సులోచన అని పిలవచ్చు. నచ్చిందే. అయితే అమ్మాయి మీకు నచ్చినట్టేనా? మీరిచ్చే కట్నంలో డిస్కౌంట్ అడగకపోతే నచ్చినట్టే. ఏమండి, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడచ్చా? ఏమిటి నువ్వు మాట్లాడేది? బెదిరిస్తారేంటి? మాట్లాడుకుందాం, మీరు పదండి. రండి. నాతో ఏదో మాట్లాడాలన్నారుగా? మీరు నాకు బాగా నచ్చారు. థ్యాంక్స్. మన ఫేస్ బ్యూటీ అటువంటిది. ఫేర్ అండ్ ఓన్లీ వాడతాం కదా. సబ్బు కొంటే ఫేర్ అండ్ ఓన్లీ ఫ్రీ అన్నారు. అందుకే సబ్బు ఫ్రెండ్ తో కొనిపించి ఫేర్ అండ్ ఓన్లీ మనం వాడేస్తాం అనమాట. చెప్పండి. మీ డిస్కౌంట్ పాలసీ నాకు బాగా నచ్చింది. థ్యాంక్స్. మీరేమనుకోపోతే నేను మీకు డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటున్నా. పెళ్లికి ముందేనా? బాగోదేమో. ఏం పర్వాలేదు. మీ పేరేంటి? చెప్పేగా, సత్యం. డిస్కౌంట్ సత్యం. యా. ఏం లేదు, మీకు అభ్యంతరం లేకపోతే ఈ బాబుకి మీ పేరు పెట్టుకుందామని. ఎవడీడు? రంగు తేడా తప్ప అచ్చు నాలా ఉన్నాడు. నా కొడుకు. పెళ్ళైతే మన కొడుకు. అంటే ఏముంది, పెళ్ళైతే అందరికి పెళ్ళామే వస్తుంది. కానీ మీరు చాలా అదృష్టవంతులు. డిస్కౌంట్ లో 6 నెలల కొడుకు కూడా వస్తున్నాడు. అవునా? అమ్మో, నాకు ఈ డిస్కౌంట్ వద్దు. పెళ్లి క్యాన్సల్. వెళ్ళేది మన అనిత కదరా? అవన్నా మన అనితనే. దానికోసం బుల్లెట్ కూడా ఉన్నాడన్నా. దానికి చెప్పాల్సింది చెప్పాను. దాని కర్మ. అది ఇప్పుడు పడ్డం కాదురా, దాని లవ్ ని బ్రేక్ చేసింది మనమే. అవునా అన్న? మన మందుమామ లేడు, 4 years బ్యాక్ ట్రాన్స్ఫర్ అయిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. అప్పటి నుండి ట్రై చేస్తున్నావా అన్న? ప్రయత్నించడం మనిషి ధర్మం, అది జరగడం జరగకపోవడం సహజ ధర్మం రా. సూపర్ అన్నా. మరి లేకపోతే బాధని ప్రపంచానికి ఇవ్వాలి, సంతోషాన్ని మనం లాక్కోవాలి. అది సృష్టి ధర్మం కూడాను. మరి మామేడనా? మామకేదో బంపర్ లాటరీ తగిలినట్టుందిరా, కనబట్లేదు. ఓహో, ఎప్పుడో కనిపించినప్పుడు వీళ్ళ తాట తీస్తాను. సర్లే పదండి, సెట్కి వెళ్దాం. ఖాతాలో రాసుకోరా. ఏందంటావు చెప్పు. ఇడ్లీ ఉందా? ప్లేట్ ఎంత? 3 రూపాయలు. ఆకులో పెడతారా, ప్లేట్ లో పెడతారా? ప్లేట్ లో. అది మామూలు ప్లేట్ లో కాదు, స్టీల్ ప్లేట్ లో. మంచి నీళ్ళు కూడా ఇస్తాం ఫ్రీగా, స్టీల్ గ్లాస్ లో. అది చిదంబరం హోటల్ స్పెషాలిటీ. ఆహా, నీ మాట మీద నా నమ్మకం ఏంటి? ఈ చిదంబరం మాట అంటే మాటే. అంత పెద్ద మాట మీద నిలబడేవాడు అయితే ఇదిగా ఈ కాగితం మీద సంతకం పెట్టవా? ఏంటిది? ప్రామిసరీ నోటు. ఎందుకు? ఎందుకంటే తీరా నేను తిన్న తర్వాత నువ్వు రేట్లు పెంచేస్తారా? చి మాట తప్పడం మా వంశంలోనే లేదురా. అంత పెద్ద గొప్ప రోజు అయితే సంతకం పెట్టవా? పెట్టు. పెట్టు. దమ్ముంటే పెట్టవా? మనిషి మీద మనిషికి నమ్మకం ఉండాలిరా. ఏదో సంతకం ఒక్కటంటే 3 పెట్టండి రా బావా. ఇప్పుడు నీ వంశం మీద నాకు నమ్మకం కుదిరింది బావా. గది వెళ్ళి 15 ప్లేట్ ఇడ్లీ పెట్టరా. 15 ప్లేట్లు ఇడ్లీయా? ఏంటి నువ్వు తిన్నాకే? లేదు, మా దొడ్లో గేదెలు కేయడానికి. చెత్తవాగుడు ఆపేళ్ళి పట్టరావా? ఇలా ఇదిగా మామూలు ప్లేట్ లో తీసుకొస్తామో, అందులో స్పూన్ లో తీసుకురా. చేతితో తింటే మనకు అలవాట్లేదు. వెళ్ళి వెళ్ళవా? ఎలుగుతాడండి, వెళ్ళమంటే. బాబు ఏం బాబు, వాష్ బేసిన్ ఎక్కడ? చేతికే ఉంది, మొత్తం నాకేసావు కదా. చొక్కా దుడిసేసుకుని వెళ్ళు. వాష్ బేసిన్ ఎక్కడ అంటే చొక్కా దుడుచుకోమంటారేంటి? ఏంటా ఈ ఇడ్లీయా టాబ్లెట్లా? టాబ్లెట్ లాంటి ఇడ్లీ. ఏంటి అక్కడ పెడతాడు మంత్రులు? ఇలా తీసుకురా. చేతికన్నా అక్కర్లేదా?
బావా ఉమ్, మొత్తం బిల్ ఎంత 45 రూపాయలు. ఏంటి 45 రూపీసా ఆ. దట్ చీప్ చిచి చాలా చీప్ హోటల్ అన్నమాట ఇదిగో 50 రూపీస్ ఉమ్. 5 రూపాయలు టిప్ ను ఉంచుకో ఏం బడాయి వచ్చిందిరా. అమ్మాజీ ఈ గోల్ సంచి కదా తెరిచి పట్టుకో అది అట్ట పట్టుకో ఆ, ఒకటి ఇందులో 3 పెట్టు రెండే. పెట్ట మరి. ఉండవయ్యా? ఆ. ఉండే. ఆ. ఒరేయ్, 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 ప్లేట్లు గ్లాసులు గోన్ సెంటర్ పడేస్తున్నాడు తీ. నువ్వే కదా చెప్పావు ప్లేట్ ఇడ్లీ 3 రూపాయలని 15 ప్లేట్లకు 45 రూపాయలు ఇచ్చాను 5 రూపాయలు టిప్ కూడా ఇచ్చాను కదా ప్లేట్ ఇడ్లీ అంటే ప్లేట్ తో కలిపి కాదు. నువ్వు ఇలాంటి లిటికేషన్ పెడతావని తెలిసి ఈ కాగితం మీద సంతకం కూడా తీసుకున్నాను ఈ కాగితం కోర్టులో వేసాను అనుకో నిన్ను తీసుకెళ్లి జైల్లో పెడతారు అప్పుడు మీ ఇద్దరం జరగ దరిద్రుడా ఇంత బరువైన దాన్ని ఒక్కడే మోసగలవరా ఏంటనుకున్నారు అది దీంట్లో ఏం పంపించారేమో ఈ బొందేం కాదు ఏంటి ఫస్ట్ దీన్ని గుడ్డు కట్టారు అది జ్వరం నాయన టాబ్లెట్ వేసి కదా పాపం బాస్ గడియార బాస్ అది గడియారం ఉన్న సంగతి నాకు తెలుసురా ఏయ్ ఇలా రండిరా ఏంటి బాబాయ్ ఈ గడియారాన్ని వీడి బారి నుంచి కాపాడండి రా బాబోయ్ మీకు దండం పెడతాను మీకు పుణ్యం ఉంటుందిరా బాబోయ్ పట్రా అమ్ముతాం అలాగే రారా చంద్రు రే ఎక్కడికి వెళ్ళాడు ఈ అమ్ముతాం గడు మెంటల్ 4 అడుగులు కూడా వేయలేదు అప్పుడే చెయ్యేంటి చేతులు ఏంటిది అవును అవుదామా ఎందుకు వీడిగా పట్టమని అవును వాడు ఏరేదాన్ని అపాయింట్ గా ఎందుకురా పడేసావు నువ్వే కదా పడేమన్నా అందుకే పడేశాను అందుకని దారిలో పడేసేది ఎవరైనా జారి పడితే పుత్తూరు బస్ ఎక్కించాలి అదరా క్లీన్ చేద్దు వాడిని వదలరా రండిరా పట్టండిరా పట్టు రావండి ఎత్తండి ఏయ్! ఏయ్! రేయ్ ఇదేమన్నా రిస్ట్ వాచ్ అనుకున్నావా సుతారంగా పట్టుకున్నావు నేను అక్కడ పట్టుకున్నారా నేను పట్టుకునేలోగా ఎత్తేశారు కరెక్టే అతను పట్టుకోలేదు నేను చూసా అయితే ఎందుకు చెప్పలేదు పని చేస్తున్నప్పుడు మా బాస్ ఎవరితో మాట్లాడని చెప్పాడు అయ్యో బంగారం లాంటి గడియారం నాశనం చేశారు కదరా ఎదవల్లారా మీరు పని చేయడానికి వచ్చారా నన్ను తగలబెట్టడానికి వచ్చారా అసలు ఎవర్రా పగలగొట్టింది అది అది ఈడేనా ఈడేనా ఈడేనా? 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 రేయ్! బాబాయ్! ఏమిట్రా బాబాయ్! ఏమిటో శబ్దం ఆ! సార్, 200 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న గడియారాన్ని అన్యాయంగా పగలగొట్టారు కదరా. అమ్మయ్యా అది పాతదా సార్ ఇంకా నేను కొత్త దొరుకుని భయపడి చచ్చాను నోరు ముయ్యరా గాడిద. దీని విలువ నీకేం తెలుసురా? మా తాతల కాలం నుంచి కాపాడుకొస్తున్న దాన్ని నాశనం చేశారు కదరా. ఇప్పట్లో ఇలాంటి దాన్ని ఎవరైనా కొనగలరా? ఎవ్వరు కొనలేరు పాత సామానుడు తప్ప నువ్వు నోర్మే, కోతి వెధవా. తప్పైపోయింది క్షమించండి సార్ క్షమించటమా? నిన్ను క్షమించటమా? నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తాను రే పలాజో. రే మేనేజర్ అయ్యో నా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయించకండి సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్ ఇదిగో వచ్చేస్తున్నా అవ్వకండ్రా నాయనా ఇదేం తప్పురా నీకు? ఇదేం చెప్పో తెలియట్లేదండి పరిగెత్తుతుంటే కాలు స్లిప్ అయిపోతోంది ఈ గడియారం ఎవరు పగలగొట్టారు సార్ మరి చిన్నపిల్లలు జాగ్రత్తగానే తీసుకెళ్తున్నారు సార్ మీ కాలు స్లిప్ అయినట్టే వాళ్ళకి చేతులు స్లిప్ అయి పడి పగిలిపోయింది సార్ వీళ్ళు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీలేదు వెంటనే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి పంపించేస్తాను ఎలా పంపిస్తావురా? ఎలా పంపిస్తావు? ఈ పగిలిపోయిన సామాన్ల డబ్బంతా ఎవడు కడతాడు? నీ బాబు కడతాడా? ఈ డబ్బంతా నాకు వసూలయ్యేంత వరకు ఈ గ్యాంగ్ లో ఒక్కడు కూడా ఈ ఇల్లు వదిలి వెళ్ళటానికి వీల్లేదు. వీళ్ళు బయటకు వెళ్ళారో నీ తాట తీస్తా.